ప్రముఖ నటులు, దర్శకులు భాగ్యరాజ గారి మొదటి భార్య ప్రవీణ గారు స్వచ్ఛమైన అచ్చతెలుగు అమ్మాయి అని, ఆమె గుంటూరుకు చెందినవారే అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భాగ్యరాజ్ గారు నటుడిగా తన సినిమా ప్రస్థానం మొదలుపెట్టక ముందే కమల్ హాసన్ గారు లాంటి దిగ్గజ హీరోతో నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ప్రవీణ. అయితే ఆమె జీవితంలో అన్నీ ఎంతో వేగంగా జరిగిపోయాయి. సినిమా రంగ ప్రవేశం, ప్రేమ, పెళ్లి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, చివరికి మరణం కూడా. ఈ వీడియోలో ప్రవీణ గారితో భాగ్యరాజ గారి అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రధాన భాషలైన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల పరిశ్రమలు తమిళనాడు రాజధాని మద్రాసులోనే ఉండేవి. ఆ సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై చేరారు ప్రవీణ. అవకాశాలు లేక తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ఆమెకి భాగ్యరాజ్ గారితో పరిచయం ఏర్పడింది. భాగ్యరాజ్ గారు నటుడు కాకముందే నటి అయ్యారు ప్రవీణ. 1976లో కె బాలచంద్ర గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారి హీరోగా వచ్చిన మన్మథలీల సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ప్రవీణ. ఆ తర్వాత 2 మలయాళ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ సమయంలోనే 1978లో చంద్రమోహన్ గారు హీరోగా వచ్చిన సీతాపతి సంసారం అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. అంతేకాకుండా కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారితో అమర్నాథ్ అనే సినిమాలో కూడా అవకాశం దక్కింది. అలా వరుస సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తున్న ప్రవీణ గారికి రైటర్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న భాగ్యరాజ గారు పరిచయం అయ్యారు. అయితే తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకి తమిళ్ సరిగ్గా వచ్చేది కాదు. ఆమెకి భాగ్యరాజ్ గారు తెలుగు నేర్పించే క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చడంతో ఇద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అయితే ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చిన ప్రవీణ గారు భాగ్యరాజ్ గారితో, "నువ్వు హాయిగా ఊరెళ్ళిపో, అక్కడే ఏదో పని చేసుకుని హాయిగా బ్రతుకు. ఇక్కడ పనున్న రోజు తిని లేని రోజు పస్తులుండి అంత కష్టపడడం ఎందుకు" అని చెప్పడంతో పాటు అవకాశాలు దక్కడం కూడా బాగా ఇబ్బందిగా ఉండడంతో ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు భాగ్యరాజ్ గారు. అయితే వెళ్లే ముందు ప్రవీణ గారితో ఒక మాట చెప్పారు. "నేను ఇంటికి వెళ్ళిపోయినా కూడా నువ్వు నటించిన సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ సినిమాల్లోకి రావాలనిపించి వస్తే గనక నీకు సినిమా అవకాశాలు రాక గుంటూరు వెళ్ళిపోయినా కూడా నేను ఎలాగైనా ఈ రంగంలో విజయం సాధించి నిన్ను గుంటూరు వచ్చైనా కూడా మద్రాసు తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇంటికి వెళ్లిన భాగ్యరాజ్ గారికి ఎలాగైనా సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆలోచన ఎంతకీ పోకపోతూ ఉండడంతో మళ్లీ తన ఊరు నుంచి మద్రాసు వచ్చేశారు. తన గురువు భారతీరాజా గారు ఆయనకి హీరోగా పుతియ వార్పుగల్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. మధ్యలో ఒకసారి మళ్లీ ఇంటికి వెళ్లారు భాగ్యరాజా గారు. ఆ సమయంలో సూట్ కేసులో బట్టలు తీస్తూ ఉండగా భాగ్యరాజ్ గారి తల్లి అమరావతి అమ్మల్ గారికి ప్రవీణ గారి ఫోటో కనిపించడంతో ఈ అమ్మాయి ఎవరు అని అడిగారట. దానికి భాగ్యరాజ్ గారు సిగ్గుపడుతూ ఆ అమ్మాయి ప్రవీణ, తెలుగమ్మాయి అని మద్రాసులో పరిచయమని చెప్పారు. "సరే, నువ్వు మద్రాసు నుంచి వచ్చేసి మళ్లీ వెళ్ళాక ఆ అమ్మాయిని కలిసావా అని అడిగారు ఆమె. "లేదు, నా పని నాకు సరిపోతుంది, తను ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియదు" అన్నారు భాగ్యరాజా. ఆ ఫోటో చూసిన అమరావతి గారు ఆ అమ్మాయికి కూడా ఇష్టమైతే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె చనిపోయారు. అంతకు ముందే భాగ్యరాజు గారి తండ్రి కూడా చనిపోయారు. అయితే అమ్మ చెప్పిన మాటలు భాగ్యరాజ్ గారి గుండెల్లో బాగా నాటుకుపోయాయి. మరోవైపు భాగ్యరాజ్ గారి గురువు భారతీరాజా గారి సినిమాల్ని ఎంతో ఇష్టపడే ప్రవీణ గారు ఆయన దర్శకత్వం వహించిన పుతియ వార్పుగల్ సినిమాకి వెళ్లారు. ఆ సినిమాలో హీరోగా భాగ్యరాజ్ గారు కనిపించేటప్పటికీ ఆనందంతో అరిచేసి గోల గోల చేయడంతో పాటు ఒక తెలియని భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అయిపోయిన వెంటనే బయటికి వచ్చి ఎలాగోలా భాగ్యరాజ్ గారికి అందుబాటులో ఉంటున్న ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనకి ఫోన్ చేసి కలిశారు. అప్పటికి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు ప్రవీణ. అయితే ప్రవీణ గారిని కలిశాక కాసేపు మాట్లాడాక, "నేను ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేయబోతున్నాను" అని చెప్పిన భాగ్యరాజ్ గారు, "నేను నీకు చెప్పిన విషయం గుర్తుందా? మళ్ళీ నేను మద్రాసు వచ్చి సినీ రంగంలో నిలదొక్కుంటే నువ్వు గుంటూరులో ఉన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను కదా, నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పారు. అప్పటి వరకు సినీ రంగంలో ఎంతో మందిని చూసిన ప్రవీణ గారు భాగ్యరాజ్ గారి మాటలకి, ఆ మాటల్లోని నిజాయితీకి ఆనందంతో ఏడ్చేశారు. ఆ తర్వాత వారిద్దరూ 1981లో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరికి పిల్లలు కలక్కపోతూ ఉండడంతో పరీక్షలు చేయించిన క్రమంలో కామెర్లో ఉన్న రక్తం ఆమెకి ఎక్కడంతో ఆమెకి కామెర్ల వ్యాధి వచ్చింది. అయితే ఎలాగోలా తగ్గుతుందని భావించినప్పటికీ అప్పటికి సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా 1983లో ప్రవీణ గారు కన్నుమూశారు. అతి తక్కువ సమయంలోనే మొత్తం 29 సినిమాల్లో నటించారామె. అప్పటికి సినిమా రంగంలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా కాస్త మంచి స్థాయికి చేరుకున్న భాగ్యరాజ్ గారికి ఒక్కసారిగా తేరుకోలేని దెబ్బ తగిలింది. దాంతో చాలా రోజుల పాటు డిస్టర్బ్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకున్నారు. తల్లి తండ్రి మరణించడంతో పాటు కట్టుకున్న భార్య కూడా ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ సమయంలో అలా వదిలేస్తే భాగ్యరాజ్ డిప్రెషన్లోకి వెళ్తారని భావించిన ఆయన స్నేహితులు ఆయన్ని బాంబేకి, గోవాకి
ట్రిప్స్ కి తీసుకువెళ్లారు. అక్కడ అనుకోకుండా తనతో కలిసి డార్లింగ్ 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 అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూర్ణిమ జయరాం గారి పిఏ కలిశారు. పూర్ణిమ గారు స్వతహాగా బొంబేకి చెందినవారు కావడంతో పాటు ఆమె పిఏని భాగ్యరాజ్ గారు హోటల్లో కలవడంతో ఆయన ఆ విషయాన్ని పూర్ణిమ గారికి చెప్పారు. తనతో కలిసి నటించిన హీరో తమ పట్టణానికి రావడంతో మర్యాదపూర్వకంగా ఇంటికి ఆహ్వానించారు పూర్ణిమ గారు. అప్పుడు దసరా సమయం కావడంతో వీధుల్లో పండగ హడావుడి విపరీతంగా ఉంది. కానీ భాగ్యరాజ్ గారి ఆలోచనలో మాత్రం ప్రవీణ గారిని నిండిపోయి ఉన్నారు. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే పిచ్చివాడిని అయిపోతానేమో అనిపించింది. ఈలోగా ఒక సందర్భంలో ఎంజీఆర్ గారిని ఎన్టీఆర్ గారిని కలిశారు భాగ్యరాజ్ గారి భార్య ప్రవీణ గారు చనిపోయిన విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు భాగ్యరాజ్ గారి పరిస్థితిని చూసి పక్కకు పిలిచి, బ్రదర్, మీది చాలా చిన్న వయసు, వెంటనే మీరు పెళ్లి చేసుకోండి, మీ పరిస్థితి కుదుట పడుతుందని చెప్పారు ఎన్టీఆర్. ఏం చెప్తున్నారు అని భాగ్యరాజ్ గారిని అక్కడే ఉన్న ఎంజీఆర్ గారు కూడా అడిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో ఎంజీఆర్ గారు మాట్లాడుతూ, బ్రదర్, నేను కూడా అదే విషయం చెప్దామనుకున్నాను, మీరు చెప్పేశారు అన్నారు. ఎన్నో ఆలోచనలు సంప్రదింపుల తర్వాత ప్రవీణ గారు చనిపోయిన 6 నెలలలోపే 1984 ఫిబ్రవరి 7న పూర్ణిమ గారిని వివాహం చేసుకున్నారు భాగ్యరాజ్ గారు. వారి దంపతులకి కుమార్తె శరణ్య 1985లో జన్మించగా కుమారుడు సంతాను 1986లో జన్మించారు. తన ప్రతిభతో ఎన్నో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.